ఆచి చికెన్ మసాలా. కాసేపట్లో ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. ఆదిలాబాద్ లో జోగు రామన్న, క్యాతన్పల్లిలో బాల్కసుమన్, ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, నేరేడిగొండలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను హౌస్ అరెస్టు చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఖానాపూర్ కు స్థానికేతరులు అనుమతించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఖానాపూర్ లో నిన్న గందరగోళ పరిస్థితి ఏర్పడడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలున్నాయి. ఇందులో బీజేపీ 4, బీఆర్ఎస్ 4, 3 స్థానాల్లో కాంగ్రెస్, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక సభ్యురాలు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుతో కలిపి కాంగ్రెస్ బలం 6కు పెరిగింది. అయితే బీజేపీ చైర్పర్సన్, బీఆర్ఎస్ వైస్ చైర్పర్సన్ పదవులు తీసుకునేలా 2 పార్టీల మధ్య ఒప్పందమైతే కుదిరింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఖానాపూర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఏదైతే నిన్న జరిగినటువంటి గొడవల నేపథ్యంలో, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపాలిటీలో బిఎన్ఎస్ 165 యాక్ట్ ను ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా మరొకసారి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, గొడవలు జరగకుండా ఉండడానికి కూడా పెద్ద ఎత్తున పోలీసు బహారాలను మోహరించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు ఒక 2 అడిషనల్ ఎస్పీలు, దాదాపు 4 ఏసీపీలు, 20 మంది ఎస్ఐలతో కూడా దాదాపు 400 పైగా పోలీసులతో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఖానాపూర్ మున్సిపల్ చుట్టుపక్కల పరిసరాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా బారికేళ్లను ఏర్పాటు చేశారు. కేవలము కౌన్సిలర్లు మాత్రమే ఖానాపూర్ మున్సిపాలిటీ లోపలిగా అనుమతిస్తున్నారు. దాంతో పాటు ఎక్స్ ఆఫీషియో ఓటు ఉన్నటువంటి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కూడా అధికారులు అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఖానాపూర్ మున్సిపాలిటీలో నిన్న జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ నాయకులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ కూడా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే సజావుగా, శాంతియుతంగా జరుగుతుంది అనుకున్నటువంటి ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రసాబాత జరిగింది. సాక్షాత్తు ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేలే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నటువంటి అధికారులతో కూడా చాలాసేపు వాగ్వివాదం దిగడం జరిగింది. అధికారులు సరైనటువంటి రూల్స్ పాటించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి పీఠాన్ని చైర్మన్ కైవసం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా సరిగా ప్రక్రియ నిర్వహించడం లేదని కూడా పెద్ద ఎత్తున కూడా అధికారులపై చాలా సీరియస్ అయ్యారు. సో ఆ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నుంచి జాన్సన్ నాయకు, బీజేపీ నుంచి రితేష్ రాథోడ్, వీరి పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇటు మున్సిపల్ బయట కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు మరొకసారి ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. సో ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరగడానికి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో ఆదిలాబాద్ లో మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న, ఇక చెన్నూరు కట్ చేసేందంటే మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిని, అటు బోతు నియోజకవర్గం నేరేడుగొండలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ఇళ్లలో ఉంచడం జరిగింది. ఖానాపూర్ కి ఎవరిని కూడా నాన్ లోకల్ ను ఎట్టి పరిస్థితులు కూడా అలో చేయడం లేదు. ఖానాపూర్ ఎంట్రన్స్ వద్దనే కూడా పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి ఖానాపూర్ లోకల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ ఉంటేనే మాత్రమే లోకల్ కి అలో చేస్తున్నారు. నాన్ లోకల్ వాళ్ళని, ఇతర పార్టీలకు సంబంధించి వచ్చే వాళ్ళు మళ్ళొకసారి గొడవలు చేసే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరిని కూడా అలో చేయడం లేదు. ఒక ఖానాపూర్ లో వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుందని చెప్పవచ్చు మనం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో నిన్న ఏర్పడినటువంటి గందరగోళం పరిస్థితుల నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను సజావుగా జరగడానికి అధికార యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. సో ఒకసారి మనకు
కంప్లీట్ గా కూడా స్థానాల్లోకి కనుక వెళ్తే ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. 12లో బీజేపీ 4 గెలుచుకుంది, బీఆర్ఎస్ 4 గెలుచుకుంది, కాంగ్రెస్ 3 స్థానాలు గెలుచుకుంది, ఒకరు ఇండిపెండెంట్ గా గెలిచారు. సో ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి అటు కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ ఇస్తున్నారు. మరొకరు బీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి మరొక సభ్యురాలు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ నుంచి స్వతహాగా గెలిచిన వాళ్ళు 3, ఇండిపెండెంట్ ఒకరు 4, బీఆర్ఎస్ ఉంచిన వాళ్ళు ఒకరు 5, ఎక్స్ అఫీషియో ఓటు కలిగినటువంటి ఎమ్మెల్యే బుజ్జు పటేల్ ఒకరు. అంటే 6 మద్దతు 6 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ 7 కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ చైర్మన్ కైవసం చేసుకోవడానికి 7 కావాలి, ఒక తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీ బలం 6కు పెళ్లింది కాబట్టి సో బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ మరొకరిని తీసుకొని ఖానాపూర్ కాంగ్రెస్ ను వశం చేసుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ బీఆర్ఎస్ ఆల్రెడీ ముందస్తుగానే ఒప్పందానికి వచ్చే పదవుల పంపకాలను కూడా వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో చైర్మన్ గా ఒకవేళ కనుక వస్తే చైర్మన్, వైస్ చైర్మన్, చైర్మన్ ఏమో బీజేపీ పార్టీ నుంచి ఉండడానికి, వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండడానికి కూడా ఆ 2 ఒప్పందం నిన్న అమలయ్యే పరిస్థితుల్లో కూడా తీవ్రమైనటువంటి గందరగోళం నేపథ్యంలో నిన్న వాయిదా పడ్డటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ఈ రోజు అధికారులు నిర్వహించడానికి చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఏదైతే నిన్న కేతన్పల్లి, మంచిర్యాల జిల్లా చెన్నూరు కాన్స్టిట్యూషన్ లో జరిగినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీలో అయితే నిన్న ఏ రకమైనటువంటి పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి సజావుగా జరిపించారు. సో ఈ రోజు కూడా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను కూడా జరిపించడానికైతే అటు అధికార యంత్రాంగము, ఇటు పోలీసు యంత్రాంగము తీవ్రమైనటువంటి రిస్ట్రిక్షన్స్ మధ్య పెట్టి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. సో మరొక వైపు ఇక్కడ ప్రధానంగా నిన్న ఇష్యూ కనుక చూసుకుంటే నిన్నంతా గొడవకు ప్రధాన కారణం నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బొజ్జు పటేల్. సో బొజ్జు పటేల్ కు కాంగ్రెస్ పార్టీకి మద్దతు లేనే లేదు, కేవలము 6 మాత్రమే సపోర్ట్ ఉన్నారు. సో మరొకరు కావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ బీజేపీ కౌన్సిలర్ కూడా అనుకోకుండా అప్రయత్నంగా చేయొచ్చాను కాబట్టి ఆ బీజేపీ ఓటు కూడా మాకే పడతాయని అధికారులకి వాగ్వేదం చేసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. సో అధికారులు కూడా ఎంతసేపటికి బొజ్జు పటేల్ కు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేసి వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఆయన వినకపోవడంతో సో అధికార పార్టీ కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఈ రోజు వాయిదా వేశారు. సో మరొకసారి కూడా అలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మనకు ట్రాన్స్పరెన్సీ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే లోపల జరిగేటువంటి సభ్యుల ఎన్నికకు సంబంధించినంత కూడా మనకు వెబ్కాస్ట్ కూడా టెలికాస్ట్ కూడా చేస్తున్నారు. బయట కూడా స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లోపల జరుగుతున్న ప్రతి మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందో కూడా వీడియో రూపంలో బయట ఏర్పాటు చేసినటువంటి స్క్రీన్ ద్వారా కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి సో సజావుగానే ఈ రోజు ఖానాపూర్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. అయినా ఇప్పటి వరకు డిక్లేర్ చేస్తలేరంటే ఇది అధికార పార్టీ ఏది చెప్తే అది